మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. వెల్కమ్ టు ట్రీ మీడియా బిజినెస్. 30 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం, 500 కోట్లకు పైగా టర్నోవర్ చేసిన కంపెనీలో సీఈఓగా చేసిన ఘనత ఆయనది. ఆయన ఎదుగుతూ ఎంతో మందికి మార్గదర్శకులుగా ఉంటూ 11,000 మందికి పైగా ఏజెంట్లను తయారు చేసిన ఘనత ఆయనది. ఆయన ఎవరో కాదు, రియల్టర్ ఆక్సిజన్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్ 30 years ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్. ఓకే, సో ఒక కంపెనీకి సీఈఓ, రియల్టర్ ఆక్సిజన్ కంపెనీకి సీఈఓ. అసలు ఈ జర్నీ ఎలా సార్? అంటే మీకు ఒక కంపెనీ పెట్టాలి, అసలు రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ వాస్ట్ సబ్జెక్ట్. అసలు దీంట్లోకి రావడానికి గల కారణం ఏంటి? ఇది $1 million క్వశ్చన్ ఇది, లేదా ఇప్పుడు లేటెస్ట్ $10 million అనాలి. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఒక 30 years బ్యాక్ ఎప్పుడైతే నేను రియల్ ఎస్టేట్కి రావాలో దాని మెయిన్ రీజన్ అంటే నేను ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా ఇక్కడ సికింద్రాబాద్లో. ఓకే, ఆ ఇంటికి 3 రోడ్లు ఉంటాయి. ఏదైనా ఇంటికి ఎన్ని రోడ్లు ఉంటాయి? జనరల్గా ఒక రోడ్డు ఉంటుంది, మహా అయితే 2 రోడ్లు ఉంటాయి కార్నర్ బిట్. కానీ ఈ ఇంటికి 3 రోడ్లు. ఈ సిటీలో మీరు ఎన్ని దొరికితే 1000 ఇల్లు ఉంటే ఒక ఇల్లు ఉంటుంది, 3 ఇల్లు. అంటే ప్రీమియం హౌస్, ఓకే, ఇండిపెండెంట్ హౌస్, G+1 4, 50 years ఆఫ్ ఓల్డ్ కన్స్ట్రక్షన్, 18 ఇంచుల గోడలు. ఆ ఇల్లు 3 సంవత్సరాల నుండి సేల్ పెట్టారు ఓనర్స్, 2 అన్నదమ్ములు విడిపోతుంటే. సో సేల్ అవట్లేదు, ఎందుకంటే గవర్నమెంట్ రేట్ 2,400, మార్కెట్ రేట్ 5,000 రూపాయలు, ఓనర్ చెప్పేది 10,000 రూపాయలు. ఓకే, సో వస్తున్నారు బయర్స్, వెళ్తున్నారు, డీల్ కావట్లే. హైయెస్ట్ ఆఫర్ ఆయనకు వచ్చింది 5,500. అది కూడా నేనే పంపించాను మా బ్రదర్ ఇన్ లాతో. సో ఒకరోజు నాకు ఎట్లా వచ్చిందంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఆ లొకేషన్లో అక్కడ నుండి ఆ పర్టికులర్ హౌస్ లొకేషన్ నుండి ఒక 5 kilometers డయామీటర్లో దాదాపు 30-40 మంది మా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ మా అత్తగారు వీళ్ళందరూ ఉన్నారు. సో నాకు అక్కడ కొనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోతే పెళ్ళైన కొత్తలో మా వైఫ్ ఒక్కతుంటారు, దగ్గర ఎవరు, ఇవన్నీ ఉంటాయి కదా, లోన్లీనెస్. సో నేను ఒకరోజు ₹1,00,000 క్యాష్, చెక్ బుక్ పట్టుకొని వెళ్ళాను. సో నేను ఒకటి ఇంక డిస్కషన్, నాకు ఇల్లు గురించి అన్నీ తెలుసు, అడ్వాంటేజ్ తెలుసు, డిసడ్వాంటేజ్ తెలుసు. సో ఆయన అడిగి, మీరు సీరియస్గా అమ్ముతారా అని అడిగా. 2 అన్నదమ్ములు విడిపోతున్నారు, ఒక అన్నదమ్ముడు అమ్మేస్తున్నాడు, ఒక అన్నదమ్ముడు ఉంచుకుంటున్నాడు. ఓకే, అదేంటి సార్ అలాగ అడిగారంటే, మీరు 3 సంవత్సరాలు అండి, అంటే 1000 రోజులైంది మీరు సేల్కి పెట్టి, ఇంతవరకు మీరు అమ్మలేకపోతున్నారంటే, అయితే కొనేవాడు లోపం ఉండాలి, అమ్మేవాడు లోపం ఉండాలి, ఇక్కడ మీదే లోపం ఉందని డైరెక్ట్ నేను కొద్దిగా బోల్డ్గా, ఓకే, అగ్రెసివ్గా అయింది. మాకు కొనే ధైర్యం ఉంది కాబట్టి, లేదు అమ్మేస్తాం సార్ అన్న. నేను చెప్పా 15 days వెరిఫికేషన్, 15 days 1 monthలో రిజిస్ట్రేషన్ చేస్తా, మొత్తం అమౌంట్ ఇచ్చేస్తా, ఎంత రేటో మాట్లాడుకొని చెప్పండి అన్న. 2 అన్నదమ్ములు లోన్కి వెళ్ళారు, ఏదో గుసగుసలు ఆడుకున్నారు, వచ్చారు. సార్ మీరు చూస్తే జెన్యూన్ బయర్లాగా ఉన్నారు కదా, జెన్యూన్ బయర్, ఆల్రెడీ చెక్ బుక్ కూడా ఉంది అంటే, మీకు 9,000కి ఇస్తాను సార్ అన్నాడు. నేను లేచిపోయాను. ఈ డీల్ ఇంకొక 3 సంవత్సరాలు కాదండి, మార్కెట్ గవర్నమెంట్ రేట్ 2,400, మార్కెట్ రేట్ 5,000, మీరు ఒక 1,000-2,000 ప్రీమియం తీసుకోండి, మీకు డెఫినెట్గా 3 రోడ్లు ఉంది, అగ్రీడ్. బట్ 100% ఎక్స్ట్రా అంటే వర్కౌట్ అని లేచాను. అదేంటి సార్ మీరు అంత సీరియస్గా అంటే, నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్, డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి, 1 lakh, సాయంత్రం వరకు ఆలోచించుకోండి, మీకు ఇష్టమైతే నాకు చెప్పండి, కష్టమైతే నాకు పంపించేసేయండి. మీ రేట్ ఎంత సార్? చెప్తాను. నా రేట్ 7,000 రూపాయలు, మార్కెట్లో 5,000 అంటే మీకు 35%, 40% ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే నాకు అవసరం ఉంది కాబట్టి. ఓకే, చెప్పేసి దిగిపోతుంటే మళ్ళీ వాళ్ళు వచ్చారు, అలా కాదు సార్ కాఫీ తాగండి అన్నారు. కాఫీ తాగితే అతికితే కతకదండి, అని ఇప్పుడు ముందు డీల్ అయితే తాగుతాను అన్న. సో మళ్ళీ మాట్లాడుకున్నారు వెళ్ళి, ఫైనల్గా ఓకే డన్, డీల్ డన్, కాఫీ టేకన్, అడ్వాన్స్ గివెన్, 28 days రిజిస్ట్రేషన్ చేసాను. ఓకే, జనరల్గా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్లో, మానవులు ఎస్పెషల్లీ మధ్యతరగతి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, పెళ్ళి అయితే హ్యాపీగా ఉంటాం, జాబ్ వస్తే హ్యాపీగా ఉంటాం, పిల్లలు పుడితే హ్యాపీగా ఉంటాం, అంతే కదా, కారు కొంటే హ్యాపీగా ఉంటాం, ఇల్లు కొంటే కూడా హ్యాపీగా ఉంటాం. కానీ నేను హ్యాపీగా లేను. అయ్యో అదేంటి సార్? 50% హ్యాపీగా ఉన్నాను, 50% హ్యాపీ లేను. ఆ రాత్రి నిద్ర పట్టలేదు, పడుకున్న మైండ్ తిరుగుతుంది. కానీ ఎందుకంటే నాకు తర్వాత కొద్దిగా నా బ్యాడ్ లక్, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దాని పర్మిషన్ లేదని తెలిసింది. గ్రామ పంచాయతీ కూడా లేదు, 50 సంవత్సరాలు ఓల్డ్ హౌస్. సో అది పెద్ద టార్చర్ లాగా, ఏంటి ఇంత తప్పు చేశాను అని.
పొద్దున మున్సిపాలిటీ వచ్చి 50 సంవత్సరాల బట్టి ఉంది. ఆ నోటీస్లోకి వస్తే ఎరగొట్టచ్చు కదా పర్మిషన్ లేకపోతే. మీకు ఎవరు సజెషన్స్ ఇవ్వలేదు? ఇచ్చారు. ఆ వీడియోలో చెప్పినట్టు చాలామంది రకరకాలుగా చెప్పి నా బుర్ర కన్ఫ్యూజ్ చేశారు. ఓకే. బ్రోకర్ ఒకటి చెప్తున్నాడు, త్రూ ఏజెంటే కొన్నాం అప్పుడు. ఓకే. రెండోది వెల్విషర్ ఒకటి చెప్తున్నారు, ఓనర్ ఒకటి చెప్తున్నాడు, సబ్ రిజిస్టర్ ఒకటి చెప్తున్నాడు, డాక్యుమెంట్ రైటర్ ఒకటి చెప్తున్నాడు. టోటల్లీ కన్ఫ్యూజ్. ఇప్పుడు ఒక మనిషి 10 అమ్మాయిలు చూస్తే కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒక అమ్మాయి మెంట్లో తాళి కట్టేస్తారు. అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. ఓకే. సో అప్పుడు ఏం చేశానంటే 48 అవర్స్లో నేను ఒక కంపెనీ, కన్సల్టెన్సీ కంపెనీలు ఉంటాయి, హెచ్ఆర్ ప్లేస్మెంట్ కంపెనీస్. సో వాళ్ళని అప్రోచ్ అయ్యి నేను రియల్ ఎస్టేట్ దీన్ని చూద్దాం, దీని సంగతి ఏంటని ఒక మైండ్లో పడిపోయింది. సో 2-3 కంపెనీలు అప్లై చేస్తే ఒక కంపెనీలో 100 ఎకరాల ప్రాజెక్ట్కి డెవలప్మెంట్ చేస్తున్న కంపెనీలో మంచి సీనియర్ పొజిషన్ వచ్చింది, మంచి శాలరీ. జాయిన్ అయిపోయాను. జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అందులో కంటిన్యూ వర్క్ చేసిన తర్వాత అందులో ఉన్న లోటుపాట్లు ఏంటి, కష్టాలు ఏంటి, సుఖాలు ఏంటి అన్నీ తెలిసాయి. ఇంకా లుక్ బ్యాక్ లేదు. అప్పటి నుండి చేస్తే రియల్ ఎస్టేటే చేస్తా, లేకపోతే చేయనే అని ఒక టాపిక్ మాట్లాడాను. ఆ రోజు రాత్రే డిసైడ్ అయ్యా, చేస్తే రియల్ ఎస్టేటే చేస్తా. ఒక ఛానల్లో మాట్లాడి బాగా క్లిక్ అయింది అది. అలాగా రియల్ ఎస్టేట్ ప్రస్థానం స్టార్ట్ అయింది. తర్వాత అది రెగ్యులరైజ్ చేసుకున్నాం. ఈ రోజుకి ఇప్పటి వరకు నాకు తెలిసి క్లోజ్ టు 500 ఎపిసోడ్లు మాట్లాడాను. ఇంతకీ ఆ ఇల్లు కొన్నారా? కొనేసాను. కొన్ని రోజులు అక్కడ ఉన్నాం. దాని తర్వాత బంజారా హిల్స్ షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు మీ ఆఫీస్కి ఎదురుగానే రోడ్ నెంబర్ 3లో TV9 దగ్గర మా ఇల్లు. సో కొనేసాం, కానీ నేను పడే ఇబ్బంది ఇంకెవరు పడకూడదు అనే ఉద్దేశంతో నా రియల్ ఎస్టేట్ ప్రస్థానం స్టార్ట్ అయింది. సో మీరు ఇబ్బంది పడ్డట్టు, మీరు అరే మనం తప్పు చేసామే, తొందరపడ్డామే అన్న ఫీలింగ్ ఇంకోళ్ళకి కలిగించకూడదని ఇందులోకి వచ్చారు. అంటే మనం ఏం పెద్ద ధర్మదాత కాదు, లేకపోతే ఏదో అని కాదు. మన వంతు సాయం మనం చేయాలి. మనం అనుకున్న అంతలో 140 కోట్లు లేకపోతే 700 కోట్ల మంది ప్రపంచంలో మార్చలేం. బట్ ఎంతో కొంత మార్పు అనేది ఉంటుంది. సో నేను చాలామంది చెప్తాను, సచిన్ తెండూల్కర్ గారు 10th ఫెయిల్ అయ్యారు ఆయన, కానీ 10th సిలబస్లో ఉన్నాడు ఈరోజు. అదేవిధంగా డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఏం తెలీదు, ఈరోజు దాదాపు 500 ఎపిసోడ్లు రైట్ ఫ్రమ్ అండ్ టాప్ ఆఫ్ ద టాప్ ఛానల్స్లో ఉన్నారు. సో ఒకప్పుడు ఏమీ తెలియనాడు 500 ఎపిసోడ్లు అంటే ప్రజలు ఎంత ఆదరిస్తున్నారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎంత మంచి స్ఫూర్తి స్పందన అన్నీ. సో అదొక సాటిస్ఫాక్షన్. అండ్ రియల్ ఎస్టేట్లో అర్నింగ్ కూడా బాగుందండి. ఎథికల్గా చేయాలి. 30 సంవత్సరాల పైన నేను వర్క్ చేస్తానంటే ఏ మచ్చ లేకుండా పనిచేయాలి. ఎందుకంటే మన ఎథిక్స్ ఫాలో అవుతుంది. హానెస్టీ. ఇంటికి మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్, 4 బుల్లెట్లు వెళ్ళినాయి ఆయన బాడీలోకి. 2 ప్రపంచ యుద్ధాలు బ్లూ స్టార్ ఆపరేషన్స్ చేశారు. ఆయన నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర ప్రెసిడెంట్, అప్పుడు ప్రెసిడెంట్, మంచి అవార్డు వచ్చింది. ఇప్పుడు సువర్ణ అక్షరాలు గోల్డెన్ లెటర్స్తో రాస్తారు సర్టిఫికేట్లో, పెద్ద సర్టిఫికేట్ ఉంటుంది. సో అది మా ఫాదర్. సో మా ఫాదర్ ఆర్మీలో ఉండడం వల్ల 35 సంవత్సరాలు సర్వీస్ చేశారు ఆర్మీలో. అప్పట్లో ఆర్మీ అంటే చాలా కష్టం, గోళ్ళ దూకి పరిగెట్టారు ట్రైనింగ్. సో మా ఫాదర్ మాకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే బీ స్ట్రైట్ ఫార్వర్డ్, బీ హానెస్ట్, ఇలాంటివి చెప్పగానే మనకి అది బాగా వంట పెట్టింది. ఇప్పుడు కేంద్ర విద్యాలయాన్ని ఆర్మీ స్కూల్, డిఫెన్స్ స్కూల్స్ ఉంటాయి, KV 104 అని అట్లా. సో ఆ విధంగా రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ట్రైనింగ్ ఎందుకు స్టార్ట్ చేస్తుంటే, నేను PG అవన్నీ చదువుకున్నట్టు మాకు సరిగ్గా ట్రైనింగ్ అంటే చెప్పలేదు. ఫ్యాకల్టీ మాతో పాటు నేర్చుకునేవారు, వాళ్ళు కొత్తగా జాయిన్ అయ్యి అట్లా మా మీద 2-3 సంవత్సరాల ముందు చదువుకున్నాం. సో వాళ్ళు మనకు చెప్పదు, మనం సొంతంగా లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం, మనకు తెలిసింది రాయడం, అలా మిగిలిపోయాం. సో ఆ ఇబ్బంది కూడా రాకూడదని ట్రైనింగ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఇండియాలో ఇప్పుడు కూడా ఒక ట్రైన్డ్ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చే సంస్థలు ఏమి లేవు పెద్దగా, 1-2. సో మేము ఈ రియాల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీ ప్రారంభించే ముందు 150 యూనివర్సిటీలు రీసెర్చ్ చేసాం. ఒక 5 MTech సివిల్ PhD ప్రొఫెసర్స్ని పెట్టి 1 year దీని మీద వర్క్ చేసాం. ఆల్ ఓవర్ వరల్డ్లో టాప్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ 150 యూనివర్సిటీ సర్వే చేసి దాని నుండి వచ్చిన ఇన్పుట్ తీసుకొని ఈ కంపెనీ స్టార్ట్ చేయబడింది. ఎందుకంటే అంతకుముందు రియల్ ఎస్టేట్ అంటే ఎందుకు పనికిరాంది, ఏ పనికి ఎవడు పనికిరాదు వాడు రియల్ ఎస్టేట్లో జాయిన్. అది నేను చాలా ఛానల్స్లో చెప్పాను ఏంటంటే, రాజకీయానికి, రౌడీయిజంకి, రియల్ ఎస్టేట్కి అర్హత ఏమి ఉండదు. ఎవరైనా మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, అబ్బాయి చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఒక్కటే ఒక క్వాలిఫికేషన్, గెస్ట్ చేయగలరా? ఓన్లీ ఒక్క క్వాలిఫికేషన్ ఉంటే చాలు. డబ్బు సంపాదించాలనే తీవ్రమైన సంకల్పం ఉండాలి. ఉంటే వాడు పైకి వెళ్తాడు. ఓకే సార్, మీరు ఒక కామన్ మ్యాన్,
అంటే ఒక ఇల్లు కొనాలి అన్నప్పుడు కామన్ మ్యాన్ అప్పుడు ఇప్పుడు కూడా కామన్ మ్యాన్. అలా కాదు, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా కామన్ మ్యాన్, బట్ యు ఆర్ CEO ఫర్ వన్ కంపెనీ. ఓకే, సో ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక 5 CR టర్న్ ఓవర్ చేస్తున్న 5,000 crores 5,000 crores టర్న్ ఓవర్ చేసిన కంపెనీకి నుంచి వర్క్ చేసి ఇప్పుడు మీరు ఒక CEOగా ఒక కంపెనీలో ఉంటున్నారు. సో హౌ వాజ్ దిస్ జర్నీ అండ్ దీంట్లో నేర్చుకున్నది ఏంటి, అండ్ ఇప్పుడు జనరల్గా రియల్ ఎస్టేట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? ఇది కూడా చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే లైఫ్లో చాలా లెర్నింగ్స్ ఉన్నాయి. మనిషి ఎదగాలంటే ఫిజిక్స్లో వేవ్ లెంత్ అని ఉంటుంది, ఇట్లా అప్స్ అండ్ డౌన్స్. అవి తట్టుకొని ఉండేవాడే ఇది రియల్ ఎస్టేట్ అనే కాదు, ఏ సెగ్మెంట్ అయినా, అటు సాఫ్ట్వేర్ అనండి, మీ మీడియా అనండి, మీకు కూడా జస్ట్ లైక్ జాయిన్ అవగానే పేరు రాదు. టు డాక్టర్ అనగానే ఏముంటుంది, 2-3 చంపితే కానీ డాక్టర్ ఎవరని మనం చిన్నప్పుడు అనేవారు. యాంకర్ కూడా 2-3 రాంగ్ మిస్టేక్లు చేస్తేనే యాంకర్లో ఉన్న మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటారు. అది తప్పు చేయడం అంటే అది మిస్టేక్ అని తప్పేం కాదు. అది నేర్చుకునేటప్పుడు సైకిల్ నేర్చుకుంటే ముడుకులు తెగిపోతే సైకిల్ రాదు. సో ఈ జర్నీ అనేది చాలా కష్టంగా జరిగింది, బట్ ఇష్టంతో చేసాం. నా స్టేట్మెంట్ కష్టంగా జరిగింది కానీ ఇష్టంతో చేసాం. కష్టాన్ని ఇష్టంతో చేస్తే అది సుఖం అయిపోతుంది. సో దాంట్లో ఐ టాక్ రియల్ ఎస్టేట్, ఐ వాక్ రియల్ ఎస్టేట్, ఐ ఈట్ రియల్ ఎస్టేట్, ఐ స్లీప్ రియల్ ఎస్టేట్. అది మన ఇప్పుడు మీ ఇంటికి నన్ను మీరు పిలిచారు అనుకోండి, ఫస్ట్ మీతో మీ హస్బెండ్తో మాట్లాడి ఫస్ట్ చేసే పని ఇల్లు చూస్తా. ఈ ఇంట్లో క్రాక్ ఉంది, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ వాస్తు, అది చెప్పకూడదు అనుకుంటాం కానీ మనం చూసి 11,000 ట్రాన్సాక్షన్ చేసాం కదా, మైండ్లో చెప్పకూడదన్నా నా మిత్రుడు, నా ఫ్రెండ్ కూడా నాతో కో యాంకర్ లేకపోతే యాంకర్ చేస్తున్నారు చెప్పేస్తాను. కొంతమంది నచ్చదు, మీ వాస్తు లేదు, సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉండాలి, రాంగ్ ప్లేస్లో ఉంది అని. సో అంత ఇన్వాల్వ్ అయిపోయాం. ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యామో నోబడీ కెన్ స్టాప్ యూ. ప్యాషన్ ఈజ్ డిఫరెంట్, ప్రొఫెషన్ ఈజ్ డిఫరెంట్. సో మనకి రెండు ఉన్నాయి, కంటెంట్ కసి, ప్యాషన్ ప్రొఫెషన్. సో రెండు కలిసి వెళ్ళినప్పుడు యూ విల్ ఫైండ్ ఏ సక్సెస్. సో దట్ ఈస్ వాట్ యు ఆర్ హియర్. అంతే, లేకపోతే మీరు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు, మీ ఆఫీసుల్లో కూడా రానియరు, మీతో మాట్లాడి ఒక యాంకర్ మాట్లాడే బోల్డ్ కండిషన్స్ ఉంటాయి. ఇంకోటి మీరు అడిగినారు అడ్వైజ్ ఏంటి అని అడిగారు. అడ్వైజ్ అనేది చాలామంది సీనియర్ రియాల్టర్స్ కానీ, సీనియర్ ఏజెంట్స్ కానీ, ఇవన్నీ 5 పేర్లు ఉన్నాయి, రియాల్టర్, కన్సల్టెంట్, ఏజెంట్, అడ్వైజర్, బ్రోకర్, ఎలాగైనా పిలవచ్చు. అమెరికాలో బ్రోకర్ అంటే చాలా పెద్ద మాట, అంటే దండేసి నమస్తే పెడతారు, అంత వాల్యూ. ఓకే. ఇండియాలో మన దౌర్భాగ్యం ఏంటంటే అది బ్రోకర్ అనగానే ఒక చిన్న చూపు చూస్తారు, ఒక థర్డ్ పార్టీ మెంబర్, థర్డ్ పార్టీ వాడు, అనేకమైన మీనింగ్స్ ఉన్నాయి. అందుకని ఈ మధ్యలో కొద్ది కన్సల్టెంట్ అని, అడ్వైజర్ అని కొద్ది గ్లోరిఫైడ్, మీరు ఏ వర్డ్ పెట్టుకునే చేసే పని మాత్రం అదే. ఓకే ఓకే. సో వాళ్ళకి అడ్వైజ్ అంటే చాలామంది ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఉన్నోళ్ళు చూస్తారు. ఇప్పుడు మీరే ఒక 5 సంవత్సరాలు చేశారు అనుకోండి, సుమా గారు ఎంత సంపాదిస్తున్నారో అన్నీ ఉంటాయి, కానీ సుమా ఎంత కష్టపడితే అంత వస్తుంది అనేది ఎవరు చూడరు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే, రైట్? సో మీరు కష్టపడినా నేను కష్టపడినా ఒక కంటిన్యూస్. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ 100 మీటర్ డాష్, ఇట్ ఈజ్ ఎ మ్యారథాన్. అంటే ఎంత లాంగ్గా ఉంటే అంత డబ్బులు వస్తాయి. 3 నెలలు చాలా మంది ఏమన్నా బయట నుండి చూసి సార్ సంపాదిస్తున్నాడు కదా, సార్ మేము రోజుకి 80-90 కిలోమీటర్లు తిరిగే వాళ్ళం 2 వీలర్స్ మీద. మాకు కెరీర్ స్టార్ట్ చేసిన అప్పుడు మాకు మొబైల్స్ కూడా లేవు, పేజర్ అని ఉండేది. పేజర్లో మెసేజ్ పెడితే పక్కన ల్యాండ్లైన్, మొబైల్స్ కూడా ల్యాండ్లైన్ ఆగి ఫోన్ చేసాం, టెలిఫోన్ బూత్, ఎస్టీడీ బూత్ అప్పట్లో ఫేమస్, ఇప్పుడు ఎవరు వాడట్లే. కానీ అది ఆ స్టేజ్లో. తర్వాత మొబైల్స్ వస్తే ఎవరికైనా పొరపాటున కాల్ చేస్తే ₹3 బిల్ అయ్యేది. ఫోన్ చేయాలంటే ఆలోచించాలి. ఈవెన్ కాల్స్ వచ్చినా కూడా కాల్ వెళ్ళినా డబ్బులు వస్తాయి. ఇండియాలో వేరు, లోకల్ వేరు, ఇంటర్నేషనల్ వేరు. ఇంటర్నేషనల్ ఒక కాల్ మాట్లాడితే ₹100 ఈజీ పడిపోతుంది 2-3 నిమిషాలకి, అంతే. సో అప్పుడు నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇది జస్ట్ చేరగానే డబ్బులు రావు, దీనికి ఓర్పు, తీర్పు, సహనం, నేర్పు ఇవన్నీ కూడా ఉండాలి. ఉండి మేజర్లీ పేషెన్స్. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది ఈ రియల్ ఎస్టేట్ డీల్ని పెళ్లి సంబంధం పోలుస్తాను. ఎందుకంటే పెళ్ళిలో ఏమవుతుందంటే ఒక అమ్మాయి క్యారెక్టర్, ఒక అబ్బాయి క్యారెక్టర్, అమ్మాయి గుణాలు, అబ్బాయి గుణాలు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవి చదివిన తర్వాత నెక్స్ట్ అదంతా టెక్నికల్. నెక్స్ట్ కమర్షియల్ అంటే కట్నాలు, ఇక్కడ రేటు, ఇక్కడ సారీ పెళ్ళిళ్ళు, అక్కడ అమ్యూనిటీస్, ఇక్కడ కార్ పార్కింగ్, అక్కడ బండి ఇస్తారు ఎవరు సంథింగ్. సో రెండు ఇల్లు చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, రెండు టఫే.
నేను మా సిస్టర్ మ్యారేజ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి పెళ్ళి అంటే, అందుకని నేను చెప్పొచ్చు కట్నం కూడా తీసుకోలేదు నేను. ఓకే. సో వీళ్ళకి కావాల్సినట్టు బయట వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ బాస్ చెప్తాడు నువ్వు 100 మందిని రిక్రూట్ చేయండి, కనిపించిన వాడు పేరెల్లా రాసి ఫామ్ ఫిల్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదు మీరు పని చేయరు కదా, అంతే ఫిల్ చేస్తారు మగమాటం కదా, మీ ఫ్రెండ్ ఎవరో చెప్పారు మీ ఎవరో అని, యూ విల్ నాట్ వర్క్. సో కొంతమంది నాకు చాలామంది ఇంటర్వ్యూ చేసినాడు ఏజెంట్స్ని, నీ దగ్గర ఎంతమంది ఉన్నారు సీనియర్ లెవెల్ టీమ్ లీడర్ కానీ డైరెక్టర్ కానీ జనరల్, నా దగ్గర 200 మంది ఉన్నారు సార్ అంటే, ఎంతమంది యాక్టివ్ ఉన్నారు, ఓ 10 మంది ఉంటారు సార్ అంటే, ఈ 10 మందిని లెక్క పెట్టాలి, 200 మంది వేస్ట్. వాడు వచ్చి పని చేయనప్పుడు వాడిని ఎందుకు, కానీ మనకు చెప్తారు ఇంటర్వ్యూలో 2000 మంది అని. నేను లక్షల మందికి ఇంటర్వ్యూ చేశాను, పావు గంట మాట్లాడి వాడు భవిష్యత్తు డిసైడ్ చేస్తాం, తెలిసిపోతుంది ఇది ఏం చేయగలరు చేయలేరు అని. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కొత్త వాళ్ళకి చెప్తారు నువ్వు నా దగ్గర 3 నెలల్లో 3 లక్షలు సంపాదిస్తావు, అది వాస్తవం కాదు, దయచేసి ఇది అర్థం చేసుకో. డబ్బులు ఉన్నాయి ఎందుకు అవదంటే, ఫస్ట్ అసలు మీకు రియల్ ఎస్టేట్ అంటే పెద్ద వాస్ట్ సబ్జెక్ట్, మీరే మొదట్లో చెప్పారు. అవును. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్, ఫార్మా ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఇది కూడా దానికి ఏం మించిపోదండి, అది తీసిపోదు. ఇట్స్ ఆల్సో బిగ్ ఫీల్డ్. మెడికల్లో పోతే ఆన్కాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ పెద్ద సబ్జెక్ట్. అది టర్మ్స్ అర్థం చేసుకోవడం మీకు 3 నెలలు 6 నెలలు పడుతుంది. యూట్యూబ్లో ఏవో చెప్తున్నారు, సబ్జెక్ట్ ఉన్నోడు మాట్లాడుతున్నాడు, సబ్జెక్ట్ లేనోడు మాట్లాడుతున్నాడు. సో నేను అనేది ఏంటంటే ఒక ఫస్ట్ 6 months to 1 year వాళ్ళు నేర్చుకొని సబ్జెక్ట్ ఇన్కార్పొరేట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని సక్సెస్ రావడానికి 6 months to 1 year అనేది. ఆ 1 year తర్వాత మీరు ఫీడ్ టేకప్ చేస్తారు. మీరు ఈ 1 yearలో ఏమైతే ఖర్చు పెట్టారో నెక్స్ట్ సెకండ్ ఏంటంటే రికవర్ అయిపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు, డోకా లేదు. ఓకే. ఎంత సంపాదిస్తారు అనేది 50,000 సంపాదించవచ్చు, 1,00,000 సంపాదించవచ్చు. పార్ట్ టైం చేసినప్పుడు ఈరోజు నా దగ్గర 2-3 లక్షలు సంపాదిస్తున్నారు, ఫుల్ టైం చేసినప్పుడు 5 నుండి 10 లక్షలు మినిమం పర్ మంత్ సంపాదిస్తున్నారు. కానీ యూ షుడ్ హ్యావ్ 10 to 12 hours ఎవ్రీ డే ఫుల్ టైం, పార్ట్ టైం 4 to 5 hours ఎవ్రీ డే. ఓకే. ఈ చాలామంది పార్ట్ టైం సమ్ టైం తేడా తెలియదు. పార్ట్ టైం అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ డేలో ఒక స్పెసిఫిక్ టైంలో ఇన్ని గంటలను పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, మీ 4 గంటలు యాంకరింగ్, ఇంటికి వెళ్ళాక ఇంకో 4 గంటలు మీ హౌస్ పని లేదా ఇంకేదో చేస్తారు. అట్లా రియల్ ఎస్టేట్లో పార్ట్ టైం అనగానే చాలామంది ఖాళీగా ఉన్నప్పుడు చేస్తారు, వాళ్ళకి టైం సమయం, అది వర్కౌట్ కాదు. ఎందుకంటే కస్టమర్ మీకోసం వెయిట్ చేయరు, దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ ఏజెంట్స్, అంతే కదా. సో బయ్యర్కి మీరు రెస్పాన్స్ టైం ఇమీడియట్గా ఉండాలి. మీరు ఫోన్ చేయగానే ఎత్తాలి ఫోన్, సెకండ్ రింగ్ కల్లా ఫోన్ ఎత్తాలి. నువ్వు 4వ రింగ్ దగ్గర వాడు వేరే రియల్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఓకే. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే టైము చాలా ప్రెషియస్. సమ్ టైంకి పార్ట్ టైం, పార్ట్ టైం అంటే ఒక రోజుకి ఒక 6 to 10, 8 to 12 ఏదైనా టైం పెట్టుకోవాలి. సమ్ టైం అంటే నీకు ఖాళీ దొరికినప్పుడు చేయడం. సో సమ్ టైం చేసిన సక్సెస్ కారు. ప్లస్ దీనికి మెయిన్ కావాల్సిన హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ. సో దీని మీద సపరేట్ ఒక ఎపిసోడ్ రియాల్టర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే సీనియర్ రియాల్టర్స్ కొత్త వాళ్ళకి చెప్పే బిగ్గెస్ట్ లై ఏంటంటే మీరు రాగానే డబ్బులు సంపాదిస్తారు, అది వాస్తవము కాదు. ఓకే. మీరు మినిమం దేనికైనా రూమ్ బిల్ట్ అవ్వాలన్నా, మనం పెళ్లి చేసే పిల్లలు పుట్టాలన్నా ఒక ప్రాసెస్ టైం ఉంది. మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా, ఎంత ఇంటెలిజెంట్ అయినా రిజల్ట్స్ అనేది 1 year ఆగాల్సిందే కదా. మీరు ఫాస్ట్గా కావాలంటే 2 నెలలు అయిపోతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు బిర్యానీ చేయాలంటే 2 నిమిషాలు అవ్వదు. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ, రా మెటీరియల్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు సమకూర్చుకొని రెసిపీ చేసుకొని దాని కట్టేసరికి వండేసరికి చాలా టైం పడుతుంది. సో రియల్ ఎస్టేట్ కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ 1 day 1 month. ఇట్ ఈస్ ఏ మినిమం కన్సిడరేషన్ 6 months to 1 year. దాని తర్వాత డెఫినెట్గా యూ కెన్ రీచ్ యువర్ గోల్.